వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన మరుక్షణం నుంచి వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ కొంతమంది ఆమె క్యారెక్టర్ అసోసియేట్ చేసేటట్టు మాట్లాడటం కానీ ఒక పక్కన ఆ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదంటే సొంత చెల్లి గురించి కూడా ఎందుకు పట్టించుకోలేకపోతున్నారంటారు? ముఖ్యమంత్రి గారికి పెత్తనం ఏమన్నా ఉందా లేదా అనేది దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించండి, గుర్తించండి. ఇక్కడ పాత్రధారుడు ముఖ్యమంత్రి, సూత్రధారుడు భారతక్క చెంచాలు గౌరవ సజ్జల గారు. ఇప్పుడు క్యారెక్టర్ అసాల్ట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారా కాదే, సజ్జల బాబాయ్కి అంత అధికారం ఎవరిచ్చారు? భారతక్క ఇచ్చింది. అసలు మీరు గమనిస్తే వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు విషయంలో అవినాష్ రెడ్డి గారి పాత్ర, భాస్కర్ రెడ్డి గారి పాత్ర వచ్చే వరకు వివేకానందరెడ్డి గారిని క్యారెక్టర్ని ఎక్కడా తప్పుపట్ల. ఎప్పుడైతే తన దాకా వచ్చిందో అరే మాకేం పనయ్యా, సునీతమ్మ డబ్బుల కోసం చేసింది, అదిగో కాగితాలు అక్కడ ఉంది. మరి అదే సునీతమ్మతో నువ్వు 3 ఏళ్ళు కలిసి పత్తి వ్యాపారం చేసావు, తిరిగావుగా. 2-3 ఏళ్ళు ఇదిగదక్క అనుకుంటా అన్ని వీడియోలో ఛానల్లో అందరూ కుటుంబ సమేతంగానే వీడియో ఇచ్చారే. మరి ఆ రోజు కాగితాలు దొరుకుంటే ఆ కాగితాల గురించి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు మీకు చెప్పుంటే ఇదంతా సునీతమ్మే చేసిందని ఆ రోజు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాలా? ప్రత్యర్థులు అన్నావు, చంద్రబాబు అన్నావు, నారాసుర రక్త చరిత్ర అన్నావు, సిబిఐ వాడు ఆయనకి దీనికి ఏం సంబంధమే తీసేయండి అని లెక్క కూడా లేకుండా కనీసం ఒక్కసారన్నా పిలిపించలేదే మీ ముచ్చట కోసం అన్నా? ఒక్కసారి ఇంత పెద్ద బుక్ రిలీజ్ చేసావు కదా, ఒక్కసారి చంద్రబాబు గారు మీకేమైనా అవకాశం ఉందా, మీకేమైనా సంబంధం ఉందా, మీరు ఆ రోజు ఎవరెవరితో అడగలేదే. మనం చెప్తే చేయరండి సిబిఐ. వాళ్ళకి డౌట్ వస్తే చేస్తారు, వాళ్ళకి డౌట్ రాలా, వాళ్ళకి డౌట్ మొత్తం మీ కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంది. ఏ ఒక్కడిని వదలకుండా ఊడ్చేదాన్ని, కడిగేదాన్ని, తుడిచేదాన్ని, డ్రైనేజ్ క్లీనర్ని, కుక్క వెటర్నరీ డాక్టర్ని కూడా అడిగారట. సో ఖచ్చితంగా దీనికి జరిగినటువంటి దర్యాప్తు వ్యవస్థల్లో ముఖ్యంగా ఈరోజు షర్మిలమ్మ గారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే, షర్మిలమ్మ గారు ఆంధ్రాలో అడుగుపెడితే, కాంగ్రెస్ అన్ని చోట్ల పోటీ చేస్తే, తన అభ్యర్థులందరూ షర్మిలమ్మ పార్టీలోకి వెళ్ళిపోతే అప్పుడు వైసీపీ దుకాణం సర్దేయడం, వైసీపీ సమాధి అయిపోవడం, దాని మీద చిగురించే కాంగ్రెస్ పార్టీ. వీటి అన్నిటికీ మూలం షర్మిలమ్మ వైఎస్ఆర్ రక్తమై ఉండొచ్చు, కానీ క్యారెక్టర్ మంచిది కాదుగా. క్యారెక్టర్ మంచిది కాని వాళ్ళతో మీరు ఎలా ఉంటారు? అరే పవన్ కళ్యాణ్ కూడా క్యారెక్టర్ మంచిది కాదే, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడే. ఈవిడ కూడా క్యారెక్టర్ మంచిది కాదే. ఈవిడ 2వ భర్త 3వ భార్య లేకపోతే ఇంకోటి ఏదో చెప్తున్నారు కదా, 2 వస్తాయి, ఇంకో వస్తాయండి. ఇప్పుడే కాదు, స్టార్టింగ్ ఇంకా సజ్జల బాబాయ్ గారు మన షర్మిలమ్మ క్యారెక్టర్ గురించి ఇంకా మాట్లాడతారు. ఆమెను సపోర్ట్ చేసే విజయమ్మ గారి గురించి కూడా మాట్లాడే దిగజారే పరిస్థితికి వస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ, అంటే మన వైసీపీ పార్టీ. చర్చలు జరుగుతున్నాయి. చర్చలు విఫలమైతే తల్లి చెల్లిని కూడా ఏకి పడేసేటటువంటి వైసీపీ పార్టీ సజ్జల బాబాయ్. సో ఇటువంటి పరిస్థితుల్లో షర్మిలమ్మ ఆంధ్రాలో అడుగు పెడితే టీడీపీ ఓట్లు, జనసేన ఓట్లు ఎక్కడికి పోవు. అవి ఫిక్స్డ్ ఓట్లు అనమాట, అవి కదలు. మరి ఏవి కదులుతాయి? క్రిస్టియాలిటీ ఓట్లు, ముస్లిం ఓట్లు, వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు మొత్తం కాంగ్రెస్కి జంపు. సో ఈయన ఉండే 45% ఎంత ఓటింగ్ ఉంటుంది చూడండి ఆయనకి. ఇది మొత్తం జీలి ఆయనకి 25%, 20% వస్తుంది. ఆయన వంతు కూడా ప్రయత్నం చేస్తారు కదా, ఓటుకి 5,000, 10,000 లేకపోతే బూత్ మొత్తం 1 కోటి రూపాయలకో 2 కోట్లకో కొంటాడు కదా. ఆ పత్తి వ్యాపారం మాత్రం చివరి వరకు చేస్తాడండి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఒకవేళ రాకపోతే రెస్ట్ తీసుకుంటాడు. మా నాయకుడు రాకపోతే మంచి 2-3 సినిమాలు చెక్ మీద సంతకం పెట్టేస్తాడు, సినిమా షూటింగ్ వెళ్ళిపోతాడు. మరి అవతలోడు జీవితాంతం సిబిఐ చెరసాల్లో. సో ఖచ్చితంగా ఎలక్షన్ చాలా టఫ్గా ఉంటుంది, నరమేధం జరుగుతుంది. ఏ ఒక్క సెకండ్ చివరి వరకు పోరాటం చేస్తాడు. ఇంకొక పాయింట్ అన్నాడండి, కాంగ్రెస్ పార్టీలో కలవాలన్న వివేకానందరెడ్డి గారికి పట్టిన గతే షర్మిలమ్మకు పట్టిద్ది అన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందంటాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలన్న వివేకానందరెడ్డి గారు గండ్రగొడ్డలకి ఎలా బలయ్యారో అలాగే బలవుతుందని అంటాడా? సో చూడాలి అసలు ఏం జరుగుతుంది అనేది. అంటే ఏ ఉద్దేశభరితంగా అన్నాడు, ఏది మైండ్లో పెట్టుకుని అన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆచితూచి మాట్లాడే సజ్జల బాబాయ్ అంత తేలిగ్గా స్టేట్మెంట్ ఇవ్వడం. సో చూడాలి రానున్న కాలంలో జరగబోయే పరిణామాలు. కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలన్నటువంటి వివేకానందరెడ్డి లాగా గొడ్డలిపోటుకి షర్మిలమ్మ గురిగాబోతుందా, లేకపోతే తల్లిని గురిగాబోతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయడానికి ఏం చేయబోతున్నాడు, ఏ స్క్రిప్ట్ రచించబోతున్నాడు, దీని కథ సూత్రధారి, దర్శకత్వం, ప్రొడ్యూసరు, డైరెక్టర్లు ఎవరో మరి చూడాలి. మేడం పక్కన చూస్తే కనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారంటే కనుక
జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా, అంటే వాస్తవం చెప్పాలంటే ఆయన ఒక సలహాదారుడు, మరి ఆయన జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా అలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందంటారా? లేదంటే కనుక షర్మిల గారిని కూడా మేము ప్రత్యర్థిలాగే చూస్తామని చెప్పి ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాడో అయ్యే వ్యాఖ్యల్ని ఇంకో రకంగా చెప్పారనుకోవచ్చు అంటారా? సార్, ముఖ్యంగా ఎవరు తీసిన గోతులో వారే పడతారు, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. టీడీపీకి సంబంధించి ఏదైతే చంద్రబాబు గారికి, ఎన్టీ రామారావు గారికి ఉండేటటువంటి రిలేషన్ను, బాండింగ్ను వెన్నుపోటు అన్న వాళ్ళు ఈరోజు అవతలోడి గొడ్డలి పోటుకి కారణమయ్యారు. పార్టీని కాపాడుకోవడం కోసం చంద్రబాబు గారు చేసిన ప్రయత్నాన్ని పార్టీ సభ్యులే కాదు, నందమూరి వారి కుటుంబాలు మొత్తం స్వాగతించారు. నాన్నగారు ఆ వయసులో తెలుసో తెలియకో లక్ష్మీ పార్వతి మోజులో పడిపోయారు. అది ఒక వ్యూహంలో పడేసింది, అదొక ట్రాప్లో దించేసింది. నాన్నగారు పార్టీని ఈ రకంగా కాంగ్రెస్కి తాకట్టు పెట్టేస్తారా, లేకపోతే పార్టీని ఎవరికైనా బేరం పెట్టేస్తారన్న టైంలో కుటుంబ సభ్యుల అందరి సమ్మతితో నెత్తినేసుకున్నటువంటి చంద్రబాబు గారు ఈరోజు పార్టీని కాపాడుకున్నారే కానీ ఆ నింద మాత్రం మోయలేక తప్పట్ల. వెన్నుపోటు దూరం పెట్టాడు. సో అటువంటప్పుడు లక్ష్మీ పార్వతి గారు వడ్రాణాల కోసం, అరవంకీల కోసం పార్టీ సీట్లు అమ్మేసుకుంటుంటే, పనికి మాలను తీసుకొచ్చి అభ్యర్థులుగా నుంచో పెడుతుంటే పార్టీని కాపాడుకోవాల్సిన కీలక బాధ్యతతో ఆయన చేసినటువంటి పని. అదే రకంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీలో ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని నిలపలేక ఈరోజు మాటలు పడలేక పార్టీని కాంగ్రెస్లో కలిపేశాడా, అతను కాంగ్రెస్లో వెళ్ళిపోయాడా అనేది అందరికీ తెలిసిందే. దాన్ని పట్టుకొని అన్నాదమ్ముల మధ్య వైరం అంటూ లేవనెత్తాడు. ఈరోజు ఏమైంది? తల్లి చెల్లిని గెంటేశాడా, తల్లి చెల్లి ఈయన దెబ్బకి భయపడి పారిపోయారా, లేకపోతే ఈ రోజుకి అన్న చెల్లెళ్ళ మధ్య వారు నడుస్తుందా? అంటే నువ్వు అవతలో ఏం చేసావు, యువతలో ఏం చేసావు, ఈరోజు నీకేం జరుగుతుందమ్మా? ఇది కర్మ సిద్ధాంతం. ఈ చోట కర్మ, ఈ చోట అంటారు చూడండి, అటువంటి పరిస్థితికి వచ్చేసింది ఈరోజు. వాళ్ళిద్దరు శత్రువులు, వీళ్ళిద్దరు శత్రువులు అన్న. ఇప్పుడు నువ్వెవుతువయ్యా? మీ రక్తాలు ఇద్దరు కొట్టుకుంటుంటే రాష్ట్ర ప్రజలు ఏం చేయాలి? గాడి తిరిగేయాలా? అరే నీ వైఎస్ఆర్ రక్తం, నువ్వు షర్మిలమ్మ వైఎస్ఆర్ రక్తమే. అసలు వైఎస్ఆర్ సతీమణి ఉంది పాపం, ఆమె ఆంధ్రాలో అడుగు పెట్టాలంటే గజగజలాడిపోతుంది. కొత్త ఇంటికి చెల్లిని పిలవట్లేదు, పెళ్లి కార్డు ఇచ్చింది, వస్తేరా లేకపోతే దొబ్బేమంది. మళ్ళా చెల్లి అక్కడ ఉన్నప్పుడు నువ్వు పోయి తల్లిని కలుస్తున్నావు. ఏంది మీ కుటుంబ కథా చిత్రం? చిన్న ఆయన సావుకి ఎవరైనా కారణం? మీ నాయన యాక్సిడెంట్లో చనిపోయాడు, ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? అంటే ఇదే మాట సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అన్నారు. ఇప్పటికీ వైఎస్ఆర్ మరణం మీద మాకు అనుమానాలు ఉన్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, అలాగే షర్మిల కాంగ్రెస్లో చేరటం వెనక చంద్రబాబు నాయుడు హస్తం ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వీటిని? హస్తం ఉంది కాంగ్రెస్లోనేమో, బహుశా హస్తం ఉంది కాంగ్రెస్లోనూ. చంద్రబాబు గారి హస్తం ఉందా అనే దానికంటే చంద్రబాబు గారి వ్యూహం అద్భుతమైన వ్యూహం అండి. అవతలోడు రామ్ గోపాల్ వర్మతో పేమెంట్ ఇచ్చి సినిమా తీసుకున్నాడు, ఆ సినిమా రిలీజ్ కాకుండా ఇంకా అవుతుంది. కానీ మన సినిమా రిలీజ్ అయిపోయిందండి. వ్యూహంలో వాళ్ళ తరపు నుండి పీకే ఇటు వచ్చేసాడు, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇటు వచ్చేసారు, ఇంకా రకంగా షర్మిలమ్మ గారు మొన్న లోకేష్ బాబు గారు గిఫ్ట్ ఇచ్చారు. కుట్ర అనే దానికంటే వ్యూహం బాగుందండి, అద్దరిపోయింది. చంద్రబాబు గారి స్క్రిప్ట్ అద్దరిపోయింది. ఎక్కడ పావులను అక్కడక్కడ కదుపుతున్నాడు. ఏది జైల్లో ఉండి స్క్రిప్ట్ రచించాడా? హాస్పిటల్ బెడ్ మీద ఉండి రేవంత్ రెడ్డిని గెలిపించాడా? ఇప్పుడు ఇంకా ప్రజాక్షేత్రంలో ఉత్సాహంగా ఉరకలేస్తూ తిరుగుతున్న వ్యక్తితో నువ్వు పోరాడలేకపోతున్నావా? వీటన్నిటికంటే మించి కాంగ్రెస్ పాత్ర ఉంది, అఫ్కోర్స్ ఉందేమో. కాంగ్రెస్తో పాటు రిలయన్స్ పాత్ర ఉందనే కదా రిలయన్స్ మీద దాడులు చేసింది. కాంగ్రెస్ మీద రాళ్ళు వేసి కొట్టలేంగా. కోపంతో కాంగ్రెస్ని విలీనం చేసి నుంచి విడగొట్టేసి పక్కన తెచ్చావు. రక్తపు ముద్దల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ పార్టీ స్థాపించేసావు. ఇది శవరాజకీయం చేసావు, కాంగ్రెస్ని దూరం పెట్టేసావు. పోతే పోనీ కాంగ్రెస్ మనకెందుకు? కానీ రిలయన్స్ వాడు ఉన్నాడు మన పక్కన, వాడిని ఎలా ఎదుర్కోవాలి? ఎందుకు ఎదుర్కోవాలా? పరిమళత్వానికి ఎంపీ సీట్ ఇవ్వాలా? పత్తి వ్యాపారం చేయట్లా, G20లో కూర్చోపెట్టలే, వాడితో కలిసి ఈరోజు వ్యాపారం చేస్తున్నాడు. తండ్రిని చంపాడన్న అనుమానితుడు ఉన్నోడితో నువ్వు వ్యాపారం చేస్తున్నావే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తున్నావే. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ తండ్రి చావును తెలుసుకోవాలనుకుంటే, దాంట్లో నీ పాత్ర, నీ కుటుంబ సభ్యుల పాత్ర లేదు అని అనుకుంటే సిబిఐ ఎంక్వైరీకి పెట్టించు సిబిఐ ఎంక్వైరీకి. తాతల్ని, తండ్రుల్ని, ముత్తాతల్ని కూడా తీసుకొచ్చి కింద వేసిద్ది. పులివెందుల పులిబిడ్డ సునీతమ్మ పెట్టించలా గండ్రగొడ్డలతో? నువ్వు కూడా అనుమానం అన్నావు. ఆ టైంకి చంద్రబాబే కారణం అన్నావు. పెట్టించు సిబిఐ. చంద్రబాబు కారణమా వాళ్ళ బాబు కారణం అనేది తెలిసిద్ది. సో ఖచ్చితంగా దీంట్లో సిబిఐ ఎంక్వైరీ పెట్టించకుండా ఉట్టి మాటలు మాట్లాడితే ముద్దాయిలు, దోషులు వారే నన్ను భావిస్తున్నారు రాష్ట్ర ప్రజలు.